స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎవరు క్రైస్తవులు అనేటువంటి పాఠ్యభాగములో గడిచిన వారము కొన్ని మాటలను ధ్యానించినటువంటి లేఖన భాగాలను బట్టి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు క్రీస్తు యేసుదైనటువంటి మనస్సును కలిగి ఉండి ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యము కలిగి వారికి ఉన్నటువంటి చర స్థిర ఆస్తులను అమ్మి ఒక దగ్గర చేర్చి వారి అక్కర కొలది వారికి పంచిపెడుతూ ఎవరికి ఏ కొదవయు లేకుండా ఏది నాదని అనుకొనకుండా సమస్తము దేవుడు ఇచ్చినవి, దేవుడు ఇచ్చిన ఈ యావత్ ప్రకృతి దేవుని పిల్లలైనటువంటి వారందరూ అనుభవించి భూమి మీదికి వచ్చినటువంటి పరమోద్దేశం ఏదైతే ఉన్నదో దానిని కలసికట్టుగా అందరము నెరవేర్చి దేవునికి ఇష్టమైన ప్రీతిపాత్రముగా మనము జీవించి దేవుని మెప్పును పొంది ఆశీర్వాదానికి పాత్రులై దేవలోకమునకు చేరాలనేటువంటి పరమచింత కలిగి ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు దేవుని మాటలను ధ్యానిస్తూ పదుగురికి బోధిస్తూ కలిసి వచ్చినటువంటి వారిని చేర్చుకుంటూ ప్రతి ఇంట రొట్టె విరుచుచు మంచి సహవాసాన్ని కలిగి సమాజం అంటే ఏంటో, సామ్యవాదం అంటే ఏంటో ఆచరించి చూపించి ప్రేమ అనేటువంటి నిర్వచనాన్ని తమ యొక్క జీవితాల ద్వారా ప్రపంచానికి చాటి క్రైస్తవ్యం యొక్క ప్రభంజనాన్ని ప్రపంచ ప్రజల చెవులలో గింగురుమని మోగేటట్లుగా చేసినటువంటి వారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. వారు మనకు ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు. అలాంటి క్రైస్తవ్యము ఈ 20 శతాబ్దములు గడిచిన ఈ 21వ శతాబ్దంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దుర్భరమైనటువంటి విషయం ఏంటంటే ఇలా నా మాదిరిగా మాటలు మాట్లాడుచున్నటువంటి వారిలో కూడా అలా జీవించటం అనేది కష్టమైపోయింది. నాటి క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవ్యానికి పోలికే లేకుండా పోయింది. అలా ఉన్నంత కాలం భవిష్యత్తు మీద మనం ఏదో కలలను కనటం అనేది వృధా. ఒకవేళ అలా కలలు కన్నా మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. కలలు కళ్ళలుగానే మిగిలిపోతాయి. కనుక ప్రియులారా, మొదటగా మీరు క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం చేసుకోండి. క్రైస్తవుడిగా జీవించటం ఏంటో అలవరుచుకోండి, అభ్యాసం చేయండి. ఆ తదుపరి జీవించండి, నిరూపించుకోండి. మిమ్మల్ని మీరుగా నిరూపించుకోండి, దేవుని చేత మెప్పించుకోండి.
మోషే మెప్పించుకున్నాడు చెప్పుకున్నాం, దావీదు మెప్పించుకున్నాడు, క్రీస్తు మెప్పించుకున్నాడు, ఒక పేతురు మెప్పించుకున్నాడు, స్టెఫెను, యాకోబు, ఒక పౌలు లాంటి భక్తులెందరో క్రైస్తవులుగా మెప్పించుకున్నారు. అకుల ప్రిస్కిల్ల దంపతులు, అలాగే క్లెమెంతు, మరియా, సమరయ స్త్రీ, ఇలా ఎందరో స్త్రీ పురుషులు సువార్త పనిలో ముందుంటూ కలిసి నడుస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా మేటి వ్యక్తులుగా జతపని వారుగా వారిని వారు నిరూపించుకున్నారు. అలాగే మనమును మన తండ్రి చేత నిరూపించుకోగలగాలి. వారు ఎలాంటి సాక్ష్యాలైతే దేవుని చేత పొందారో, మన గురించి మనం డప్పులు కొట్టుకోవటం కాదు, తెలుసు కదండి, డబ్బా, దాంతో ప్రయోజనం లేదు. లేదా మనల గురించి మరో ఇతర మనిషి చెప్పినా కూడా అంత ప్రయోజనం లేదు. ఎందుకంటే అందులో వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు, అందులో యథార్థంగానే అంటుండొచ్చు, లేదా ముఖస్థుతి చేస్తుండొచ్చు. ఒకవేళ వీళ్ళు పొగిడినా పొగడకపోయినా పెద్ద లాభమేమీ లేదు, నష్టమేమీ లేదు. పొగడకపోతే పోయేదేమీ లేదు, పొగిడితే వచ్చేదేమీ లేదు. అదే దేవుడు మెచ్చుకుంటే మట్టికి ఆ మెప్పుకు తగినటువంటి ఫలితం మనం తప్పకుండా పొందుకుంటాం. కనుక అలాంటి దేవుడు మెచ్చుకొనదగినటువంటి పని మనం చేయాలి అనంటే మొదటగా క్రైస్తవ్యం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఆ క్రైస్తవ్యంలో మనం జీవించాలి, ఆ పాత్రకు మనం జీవం పోయాలి. ఇంతకీ క్రైస్తవ్యం అంటే ఏంటి? దీన్ని మనం బైబిల్ని అడిగినప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత 27వ వచనం. ఇంతసేపు చూడొద్దు మరి మీరు. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అన్నాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మితే, క్రీస్తు యేసును లేపినటువంటి దేవుడు మనలను కూడా లేపడానికి ఇష్టపడుతున్నాడని, లేపగలిగేటువంటి సమర్థుడని నీవు నిన్నును గూర్చి కూడా విశ్వాసము కలిగి క్రీస్తు యేసును లేపాడు అని విశ్వసించి, ఆయనను లేపినటువంటి ఆ తండ్రి ఆయనలో ఏ మంచి పనినైతే చూసి లేపాడు, అలాగే అలాంటి మంచి పని మనలో కూడా కనుగొంటే మనలను కూడా లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, శక్తి కలిగి ఉన్నాడు అని నీవు నమ్మి మారి బాప్తిస్మము తీసుకుంటే, అంటే ఇప్పుడు నేను కూడా క్రీస్తు యేసు వలె జీవిస్తే క్రీస్తు యేసు వలె లేపబడుతాను, మరణించినా సరే మరలా తిరిగి లేస్తాను, లేచిన నేను మరెన్నటికీ మరణించను అనేటువంటి ఆలోచన కలిగి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి వారు క్రీస్తును ధరించుకున్నవారు అని అంటున్నాడు. క్రీస్తును ధరించుకున్నవారు అనంటే క్రీస్తు ఆలోచనను కలిగి ఉన్నవారని, క్రీస్తు
మాటలను కలిగి ఉన్నవారు అని. క్రీస్తు చేసినట్లుగానే చేయవలసినటువంటి వారమై ఉన్నాము అని. అది క్రీస్తును ధరించుకోవటం. ప్రియులారా, బాప్తిస్మమును తీసుకొని క్రీస్తు యేసును ధరించుకొని మనము క్రైస్తవులమై ఉన్నాము. ఎవరు క్రైస్తవులు అనంటే క్రీస్తు యేసును ధరించుకున్న వారే క్రైస్తవులు. పేరు మార్చుకున్నవారు కాదు, వేషాన్ని మార్చుకున్నవారు కాదు. ఆదివారం నాడు అలవాటులో భాగంగా, ఆచారములో భాగంగా 4 గోడల మధ్య 4 గడియలు గడిపుచ్చేటువంటి వారు అంతకంటే కాదు. క్రీస్తు యేసును ధరించుకోవటం. ప్రియులారా, దీనికి మరింత లోతుగా చెబుతున్నటువంటి మాట, క్రీస్తు యేసును ధరించుకున్నవాడు క్రైస్తవుడు అనంటే అసలు క్రైస్తవుడు క్రీస్తును ధరించుకున్నట్లుగా ఎప్పుడు రుజువవుతుంది, ఎప్పుడు రూఢి చేయబడుతుంది అనంటే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను కనుక మనం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, క్రీస్తు యేసు వాక్యము ఎవడు గైకొనునో, 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 గైకొనునో అంటే ఏంటంటే దాని అర్థం, ఆ వాక్య ప్రకారముగా నడుచుకొనునో అని. గైకొనటం అంటే ఆ ప్రకారంగా నడుచుకోవటం. ఆ ప్రకారంగా నడుచుకోవాలంటే అసలు ఆ విషయం ఏంటో తెలియాలి, వాక్యం ఏంటో తెలియాలి. కానీ దురదృష్టం ఏంటంటే నేడున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు వాక్యం తెలియదండి. నేను ఈ మాట అంటున్నాననేటువంటిది అబద్ధము అనుకుంటే పొరపాటు. మీరు వెళ్ళి వారిని అడిగి చూడండి, పొట్ట చీలిస్తే అక్షరం రాదు. వాక్యమే వారికి తెలియదండి. ఏమండి, ఇది విమర్శతో చేస్తున్నటువంటి బాధ కాదు, ఆవేదనతో అంటున్నటువంటి మాట. క్రైస్తవులలో వాక్యం లేదు గనకనే క్రైస్తవేతరులైనటువంటి వారు క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్నారు. ఇది సమస్య. ఏమండి, ఎవడు ఎప్పుడు ఎక్కడైతే మాట్లాడుతున్నాడో అక్కడే సరి అయినటువంటి సమాధానం చెప్పగలిగితే మూతి పళ్ళు రాలగొట్టినంత బరాబరి. మన వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక నోరు మూచుకొని మౌనంగా వస్తున్నారు గనక చేతకాని వారినిగా, దద్దమ్మలుగా భావించి వారు మరింత రెచ్చిపోతున్నారు. ఏమండి, మీకు తెలియకపోవచ్చు విషయాలు. 4 చోట్ల తిరుగుతున్నాను గనక నాకు తెలుసు ఈ బాధలన్నీ. ఏమండి, ఒక హైందవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఒక ముస్లిం ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు వాళ్ళు ఇంతగా ఈ క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్నారు అనంటే క్రైస్తవ్యములో నేడు పస లేదు గనక. ఏమండి, క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిలో క్రీస్తు వాక్యము లేదు గనక. కానీ వాస్తవానికి క్రీస్తు వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటండి? ప్రపంచమును తలక్రిందులు చేయగలిగేటువంటి శక్తి వాక్యమునకుంది. ఏమండి, పరిపూర్ణులైనటువంటి వారికి సైతం బుద్ధి చెప్పగలిగేటువంటి జ్ఞానం వాక్యములో ఉంది. అడిగే వారికి, వెతికే వారికి దిక్కు దేవుని వాక్యం అండి. అది మన యొద్ద ఉంది. ఆ వాక్యం మనలో ఉంటే మన కరువు ఏంటండి? మన కరువు లేదు. ఆ వాక్యం మనలో ఉంటే అడిగేవాడికి, వెతికేవాడికి, నేర్చుకునేవాడికి, విమర్శించేటువంటి వాడికి, తప్పు పట్టాలనుకునేటువంటి వాడికి, ప్రతి వాడికి చెప్పి ఎవడెవడికి ఏదేది కావాలో అదంతా అందించి సమాధానపరిచి మరింత రెచ్చిపోతే గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి మరీ పంపించవలసి ఉండేంత జ్ఞానం నేటి క్రైస్తవుల చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం. వీరిలో వాక్యం లేదు కనుకనే ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది. మరి వీరిలో వాక్యమే లేనప్పుడు వాక్యాన్ని ఎలా గైకుంటారండి? ఏమన్నా, అది సాధ్యపడినటువంటి విషయం. కానీ అక్కడ ఏమంటున్నాడు? ఆయన వాక్యమును గైకొనువాడు, వారిలో దేవుని ప్రేమ నిజంగా వాక్యాన్ని గైకొంటే వాడిలో దేవుని ప్రేమ
పరిపూర్ణమవుతుంది. అసలు వీళ్ళు వాక్యమే ఉండదు, గైకొనటేమో ఉండదు. దేవుడు నాకు రాత్రి వచ్చాడు, మాట్లాడాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇదిగో బిడ్డ ఇది అవుతుంది అని చెప్పాడు. ఇదిగో ఈ కార్యం నా ద్వారా జరుగుతున్నది. ఏమండి సాక్ష్యాలు ఇవన్నీ. ఏమండి వీళ్ళలో వాక్యం ఉండదు, గైకొనటమే ఉండదు. గైకున్న వాడిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. గైకున్నటువంటి వాడిలో దేవుని ప్రేమ వస్తుంది. గైకున్నటువంటి వాడిలో దేవుని కార్యము జరుగుతుంది. అసలు వీడు గైకొనటమే లేదు. అసలు వీడి రోజువారీ జీవితం చూస్తేనే అసహించుకునేంత భయంకరంగా ఉంటుంది. అలాంటి వాడు ఆదివారం నాడు వచ్చి అలర్ట్గా టెన్షన్గా ముందు నిలబడి, రాత్రి దేవుడు నాకు కలలో కనపడ్డాడు, దర్శనంలో కనిపించాడు, నాతో మాట్లాడాడు, పేరు పెట్టి పిలిచాడు, బిడ్డ అని అన్నాడు, ఇదిగో వాళ్ళ ఇంటికి పొమ్మన్నాడు, ఈ ప్రార్థన చేయమన్నాడు. ఏమండి ఇలా మాటలు వింటుంటేనండి చాలా విడ్డూరం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నేనే ఒక్కొక్కసారి విభ్రాంతికి గురైపోతాను. ఏంటో తెలుసా, ఇలాంటి వాడితో దేవుడు మాట్లాడి ఇలాంటి వాడిని దేవుణ్ణి ఆశీర్వదించి ఇలాంటి వాడికి దేవుడు వాగ్దానాలు చేసి ఇలాంటి వాడితో ఇలాంటి గొప్ప కార్యములు చేయిస్తున్నాడు అనంటే నిజంగా ఇంత వాక్యం చెబుతున్నటువంటి నేను వానికంటే హీనమా? నాతో ఏనాడు మాట్లాడే, నాకు ఏ వాగ్దానం ఇవ్వడే, నా ద్వారా ఏ శక్తి కార్యములు కనబడవే, ఇదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, అరే మాటలు కేవలం వారిని వారు గొప్పగా కనపరుచుకోవటానికి అతిశయంతో మాట్లాడేటువంటి మాటలే తప్పితే అందులో వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఓకే, వాక్యము ఉండాలి, ఆ వాక్యం గైకొనాలి. గైకొన్నటువంటి వాడిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. తదుపరి ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నానని చెప్పుకొనువాడు అంటే నేను క్రైస్తవురాలను అను చెప్పుకొనువారు క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధులై ఉన్నారు. ఇది చాలాసార్లు చెప్పినట్టున్నాను ఇక్కడ. క్రీస్తు యేసు ఎలా నడుచుకున్నాడు అనేటువంటిది. ఏమండి ఆయన జీవితంలో ఎంత త్యాగము, ఎంత సమర్పణ మీరు ఆలోచిస్తే చూడగలిగితే, మీ మనోనేత్రములు తెరిచి చూడగలిగితే కనబడుతుంది. అలాగే ఆయనెవరో నువ్వు ఎరగకపోయినప్పటికీ మన కోసం తన ప్రాణమును పెట్టి ప్రేమ అంటే ఏంటో నిరూపించినటువంటి వాడు. ఇకపోతే భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన ఆ జీవిత కాలంలో ఏ ఒక్క దినమున కూడా చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, సంపాదనలని, తినడమని, త్రాగటమని, కట్టుకోవటమని, సుఖపడటమని, సంతోషపడటమని తనను గురించి తాను ఎన్నడూ ఆలోచించుకోలేదు. కేవలం ఒకే మాట అన్నాడు, ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. నేను నా ఇష్టము నెరవేర్చుకోవటానికి రాలేదు కానీ పరమందున్నటువంటి నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చటానికి ఆ పరలోకములో నుండి ఈ లోకములోనికి నేను దిగి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అన్నట్టుగానే అక్షర సత్యంగా అలా జీవించాడు. ఇప్పుడు మనం క్రైస్తవులమని చెప్పుకుంటే మనమును ఇప్పుడు ఎలా జీవించాలి? ఏమండి, మనమును ఇప్పుడు ఎలా జీవించాలి? ఇప్పుడు మనమును మన ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వకుండా, ఏమండి, మన ఆలోచనలను మనం నెరవేర్చుకోవాలని అనుకోకుండా కేవలం దేవుడి ఆలోచన ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చటానికి ఉన్నటువంటి సాధనమును నేను అని భావించుకొని
24 గంటలు ఆయనను గురించినటువంటి ఆలోచనలు, ఆయనను గురించినటువంటి ధ్యానము, ఆయనను గురించినటువంటి చింత, ఆయనను గురించినటువంటి ఆరాటము, ఆయనను గురించినటువంటి పనులు, ఆయనను గురించినటువంటి కార్యక్రమాలలో నీవు మునిగి తేలుతూ ఉండాలి. అంటే నిమగ్నమైపోయి ఉండాలి, అందులో నిమగ్నమైపోయి ఉండాలి. అప్పుడు నీవు క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వాడవుతావు. ఏమండి? అలా నిమగ్నమై ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, కన్నీరు విడవలసి రావచ్చు, శ్రమలెన్నో రావచ్చు, వేదనలెన్నో రావచ్చు, ఇరుగులెన్నో రావచ్చు, ఇబ్బందులెన్నో రావచ్చు. ఇంటి వారితో రావచ్చు, ఇరుగు పొరుగు వారితో రావచ్చు, బంధువులతో రావచ్చు, సమాజముతో రావచ్చు. ఏ విధమైనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఎక్కడ కూడా రాజీ పడకుండా, వెనకడుగు వేయకుండా ముందుకే సాగగలిగినప్పుడు నీవు క్రీస్తు యేసును ధరించుకున్నట్లు. చెప్పండి, మరి ఇలాంటి వారు మనకు ఎక్కడ కనబడతారు? ఎక్కడ కనబడతారు? గుడికి వెళ్ళినా మన ఆలోచన చొప్పున మన ఇష్టమును నెరవేర్చుకోవటానికే వెళుతాం. అంటే మన అక్కర్లను తీర్చుకోవటానికే గుడికి వెళుతున్నాం. ఏమండి? ప్రార్థనలు చేసినా మన అవసరాల కోసమే చేస్తున్నాం. అవునా? చివరికి చందా వేసినా నేను వేసిన దానికి 4 రేట్లో 100 రేట్లో వస్తుందనేటువంటి ఆశతో వేస్తున్నారు తప్పితే లక్కీ లాటరీలాగా. ఏమండి? నిజంగా దేవునికి నా కష్టార్జితం ఇవ్వాలి అనేటువంటి సదృక్పథంతో ఇవ్వటం అనేది జరగటం లేదు. ఈ రకంగా మన ఆలోచనలతోటి మనం దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వారము కాము. ఏమండి? నిజంగా క్రీస్తు యేసును ధరించుకుంటే క్రీస్తు తన జీవిత కాలంలో ఎలాంటి క్రియలైతే చేశాడో మనం అలాగున చేయగలగాలి. ఒక పౌలు లాంటి వారు తన జీవితంలో ఎలాంటి క్రియలైతే చేయగలిగారో అలాంటి క్రియలు మనం చేయగలగాలి. ఏమండి? పౌలు జీవితంలో ఎన్ని కష్టాలండి! పౌలు జీవితంలో ఎన్ని కష్టాలు! కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి ఆహారం లేదు. ఏమండి? జాగరణతో ఉన్నాడు, అధికారులతో దెబ్బలు తిన్నాడు, మతాధిపతులతో దెబ్బలు తిన్నాడు, దొంగల వలన దోచబడ్డాడు. ఏమండి? స్వజనులు కొట్టారు, పరజనులు కొట్టారు. సువార్త ప్రయాణంలో నడి సముద్రంలో ఓడ పగిలి రేయింపగళ్ళు గడిపాడు. ఏమండి? మరి ఇతని జీవితం అంతట్లో కూడా శ్రమ శ్రమ శ్రమ, కష్టమే కనబడుతుంది. ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనందుకు ఆయన సుఖపడ్డట్టుగా కానీ, క్రైస్తవుడైనందుకు ఆయన సంతోషాలు ఈ లోక సంబంధమైనటువంటివి ఏవో అనుభవించినట్టుగా కానీ మనకు కనబడదు. కానీ మన వాళ్ళ మాటలు చూడండి. నేను క్రీస్తును నమ్ముకున్న నాట నుండి నా బాధలన్నీ పోయాయి. నా ఇంటిలో ఇప్పుడు మేమందరం సుఖంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం. ఏ కొరతలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, మాకు కష్టాలు అనేటివే లేవండి. దేవుణ్ణి నమ్ముకున్న నాట నుండి మేము సుఖంగా ఉన్నాము అంటున్నటువంటి వారే మనకు ఎక్కువగా కనబడుతున్నారు. అంటే వీరు సుఖంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అసలు? ఇంతకీ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకే సుఖంగా ఉన్నారా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వీరు దైవ సంబంధమైనటువంటి కార్యములేవి లేకపోవటం మూలంగా సుఖంగా ఉన్నారా? అసలు నిజంగా క్రైస్తవుడైనటువంటి వానికి సుఖమా శ్రమనా? ఇది కావాలి పాయింట్ మనకి. అసలు క్రైస్తవుడైనటువంటి వాడు సుఖపడతాడా శ్రమ పడతాడా? మన వాళ్ళు అంటున్నారు నమ్ముకున్న నాట నుండి మాకు కష్టాలు పోయినాయండి, నమ్ముకున్న నాట నుండి మేము సుఖంగా ఉంటున్నామండి అని సాక్ష్యాలు చెబుతున్నారు. ఏమండి? ఈ విషయంలో విషయం ఏంటో అమితుమి మనం తేల్చుకోవాలి. ఏమండి? ఏమంటున్నాడు ఈ విషయంలో? పేతురు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక 4
4వ అధ్యాయము మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీకు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి ఏదో జరిగిపోయినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, ఇది రావలసిందే. తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటిది 3వ అధ్యాయం 3వ వచనము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లును మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. మనము శ్రమ అనుభవించవలసి ఉన్నది. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తున్నందుకు మీరు ఏదో వింత జరిగిపోతున్నదని మీరు ఆశ్చర్యపడకండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడే చెప్పాను కదా, మనం శ్రమను అనుభవించవలసి ఉన్నది. శ్రమను అనుభవించవలసి ఉన్నది. రైట్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింసలు పొందుదురు. సద్భక్తితో నిజమైనటువంటి భక్తితో, మంచి భక్తితో బ్రతకాలని అనుకున్నటువంటి వారు హింసలు పొందుదురు. మాకు హింసలే రాలేదు అని నువ్వు అంటున్నావంటే నీలో ఏమి లేదన్నమాట. నీలో ఏమి లేదు, సద్భక్తి లేదు. మాకు శ్రమలే రావటం లేదు అంటే దాని అర్థం ఏంటన్నమాట, నువ్వు క్రైస్తవుడవే కాదు. ఇంకొక మాట, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 26వ అధ్యాయము 22వ వచనము. అయినను నేను దేవుని వలనైనను సహాయం పొందిన నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత. ఏమండి? శ్రమపడి మృతుల పునరుత్థానము పొందాడు. 14వ అధ్యాయం 22వ వచనము. 14వ అధ్యాయము 22వ వచనము. 14వ అధ్యాయం 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలయుననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యములో మనం ఎప్పుడు ప్రవేశిస్తాం? అనేక శ్రమలను అనుభవించినప్పుడే. నాకేం శ్రమలు రాలేదండి, నేను హాయిగా ఉన్నానండి అని అంటే నీవు పరలోకము చేరవు గనక చేరవుగాక చేరవు. ఏమండి? దేవుణ్ణి నమ్ముకుంటే సుఖాలు అంటున్నారండి.
దేవుణ్ణి నమ్ముకుంటే సంతోషాలు అంటున్నారండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంటున్నారండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమండి ఇక ఆశీర్వాదాలు, సుఖాలు, సంతోషాలు, ఇక ఏ బాధలు ఉండవు అని అనుకుంటున్నారు. అలాగైతే క్రీస్తు యేసుకి ఎందుకు వచ్చాయి శ్రమలు? ఒక పౌలుకి ఎందుకు వచ్చాయి శ్రమలు? ఒక స్టెఫనుకు ఎందుకు వచ్చాయి శ్రమలు? ఒక యాకోబుకు ఎందుకు వచ్చాయి శ్రమలు? ఎందుకు ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు శ్రమలు వచ్చాయి? ఎందుకు వారు చెరసాలలో వేయబడ్డారు? ఎందుకు వారు దిగంబరులుగా ఉన్నారు? ఎందుకు వారు ఆకలి దప్పులతో ఉన్నారు? ఎందుకు వారు దెబ్బలు కొట్టబడ్డారు? ఎందుకు వారు వెలివేయబడ్డారు చెప్పండి. అంటే వారు దేవుణ్ణి నమ్మలేదా? వారు క్రీస్తు యేసును ధరించుకోలేదా? వారు క్రైస్తవులు కాలేదా? చెప్పు. వారు క్రైస్తవులు కాదా? నీవు క్రైస్తవుడవు కాదా? ఏదో ఒకటై ఉండాలి. ఏదో ఒకటై ఉండాలి. శ్రమలు వచ్చాయి, వస్తాయని చెప్పిన వారిదైనా తప్పై ఉండాలి. క్రీస్తు యేసును నమ్ముకున్నందుకు శ్రమలు దూరమైపోయాయి, క్రీస్తు యేసును నమ్ముకున్నందుకు ఇక సుఖము, సంతోషాలే, హింసలు లేవు, బాధలు లేవు, ఇక ఆనందాలే అనేటువంటి నీ మాటన్నా నిజమై ఉండాలి. ఇందులో ఏది నిజం? ఏది నిజం? నీవు చెప్పిన మాట నిజమా? దేవుడు చెప్పిన మాట నిజమా? ఏమండి? సద్భక్తితో బ్రతకనుద్దేశించు ప్రతి వాడును శ్రమ అనుభవించును. శ్రమ అనుభవించును. ప్రియులారా, ఇది ఒక క్రైస్తవుడుగా జీవించి ఏమండి క్రీస్తు యేసు మనకు అప్పగించినటువంటి పనులను నెరవేర్చేటువంటి క్రమంలో మనము శ్రమలను అనుభవించి పరలోక రాజ్యమునకు చేరవలసి ఉంది. ఏమండి? ఈ లోకములోనికి వచ్చింది సుఖపడటానికి కాదు. ఈ లోకంలోనికి వచ్చింది తినటానికి కాదు, త్రాగటానికి కాదు, ఆనందపడటానికి కాదు. ఇక్కడ కష్టపడటానికి వచ్చాం. ఇక్కడ కష్టపడటానికి వచ్చామండి. ఒక ఉద్యోగి నెలవారీ జీతం పొందుకోవటానికి 30 రోజులు కష్టపడతాడు. కంపెనీకి వెళ్తాడు, లేదా ఫ్యాక్టరీకి వెళ్తాడు, ఆఫీసుకి వెళ్తాడు, సంబంధిత ఆ సైట్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళండి, నేను ఉద్యోగంలో చేరిన నాటి నుండి నాకు ఎంతో సుఖంగా ఉందండి. అసలు నాకు ఉకపోతంటే ఏంటో తెలుస్తలేదు, నాకు చెమటే పట్టడం లేదు, హాయిగా నిద్రపోతున్నానండి, నేను చల్లగా ఉంటున్నానండి అని అంటే వాడు డ్యూటీ చేస్తున్నట్టేనా లెక్క? ఏమండి? ఇలాంటి మాటలు మనం ఎక్కడ వింటామంటే అంటే గవర్నమెంట్ నౌకర్లు చేసే వాళ్ళ నోట వింటూ ఉంటాం. ఏమండి? అదే ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ పరిస్థితులు చూడండి. వారిని నలుపుగా తింటారు. అలాగైతేనే నెలవారీకి జీతం చేతిలో పెడతారు. ప్రియులారా, అంటే 30 దినములు కష్టపడితే నెలకు నీకు జీతము వస్తుంది. ఇప్పుడు నువ్వు పరలోకం అనేటువంటి నిత్య జీవం అనేటువంటి ఆ జీతాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ తక్కువ కాలములో నీవు దేవుని యొక్క ఎక్కువ పనిని చెయ్యాలి. పని చేసిన వాడే జీతమునకు పాత్రుడు. మరి ఇక్కడ నీకు పనే లేదు అని నువ్వు అనుకుంటే నీకు జీతం ఎక్కడిది? నీకు నిత్య జీవం ఎక్కడిది? నీకు పరలోకం ఎక్కడిది? లేదండి, లేదు. కనుక ప్రియులారా, క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా మనమును నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. తదుపరి ఏమంటున్నాడు చూడండి, అది మనము ఆయన యందు ఉన్నామని దీనిని బట్టి తెలుసుకొనుచున్నాము. దేనిని బట్టి? ఆ శ్రమను బట్టి, ఏమండి, ఆ కష్టాన్ని బట్టి, ఆ పనిని బట్టి, ఆ ఆలోచనను బట్టి, ఆ ధ్యానమును బట్టి, ఆ కార్యక్రమాలను బట్టి మనము క్రీస్తునందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. మనం దేవుని నమ్ముకుని ఎన్ని రోజులైంది? 20 సంవత్సరాలు అయిందండి. నమ్ముకున్న నాట నుండి నువ్వేం చేస్తున్నావమ్మా? వారం చర్చికి వెళ్తున్నానండి, రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి. సరే, చర్చికి వెళ్తున్నావు పర్వాలేదు, ప్రార్థన చేసుకుంటా పర్వాలేదు, ఇంకేమైనా చేస్తున్నావా? ఇంకేమైనా అంటే ఇంకేముంటుందయ్యా అని అంటున్నారు. ఇంకేముంటుందంటే ఇంకేముంటుందో సంగతే వీళ్ళకి తెలియలేదు.
ఏముంటుందో సంగతే తెలియలేదంటే ఇంకా వీరు ఏం చేశారని అనుకోవాలి మనం? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? చర్చికి పోతున్నారు వస్తున్నారు, పోతున్నారు వస్తున్నారు, కానీ చేసేదేమీ లేదు, చేసేదేమీ లేదు. అయినప్పుడు వీరు క్రైస్తవులా? కాదండి. క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకున్న వారే క్రైస్తవులు. క్రైస్తవులు అలా నడుచుకున్నటువంటి వారు క్రైస్తవులు కాదండి. కానీ వీరేమనుకుంటున్నారు అంటే ఇదిగో మనం బాప్తిసం తీసుకున్నాము, పేరు మార్చుకున్నాము, వారం వారం చర్చికి వెళ్తున్నాము కనుక మనం క్రైస్తవులము అని అనుకుంటున్నారు. అలా అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి. అండ్ నువ్వు బాప్తిసం తీసుకొని వారం వారం చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అని ఎవరన్నారు నీతోటి? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పటం ఏంటంటే ఇది అందరూ చెప్పుకుంటున్నటువంటి విషయమే కదా అంటే వాస్తవేనండి. అందరూ చెప్పుకుంటున్నారు, కానీ అందరూ చెప్పుకున్నది వాస్తవమా? నేను క్రైస్తవుడను అనేటువంటి విషయము నేను చెప్పుకుంటే చల్లదు. తెలుసు కదండి మీకు. మీరు ఒక నివాస ధృవీకరణ పత్రము, ఒక ఆదాయ ధృవీకరణ పత్రము, అవునా, ఒక కుల ధృవీకరణ పత్రము అనేది సంబంధిత అధికారి నుండి తీసుకున్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. నీవుగానే విషయం రాసుకొని నీవే సంతకం పెట్టుకుంటే ఆ ధృవీకరణ చెల్లదు. అదెంత వాస్తవమో మనము క్రైస్తవులము అనేటువంటి విషయము మనము చెప్పుకోవటం కాదు, దాన్ని డబ్బా కొట్టుకోవటం అని అంటారు. ఏమండి, మనం క్రైస్తవులము అనేటువంటి విషయము దేవుడు చెప్పాలి. ఏమండి, లేదంటే చివరికి సమాజమైనా చెప్పాలి. కనీసం చివరికి ఎదుటి సమాజమైనా చెప్పాలి, నీ చేతలను బట్టి, నీ కార్యక్రమాలను బట్టి. అందుకే బైబిల్లో చూడండి, కొరింథీలో రాసినట్టు 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్న నాట నుండండి నేను ఏ తప్పు చేయటం లేదండి. నేను దేవుణ్ణి నమ్ముకున్న నాట నుండండి క్రమంగా ప్రార్థన చేస్తున్నానండి. నేను దేవుణ్ణి నమ్ముకున్న నాట నుండండి ఇలా ఏమండి చర్చికి వెళుతున్నానండి. నేను దేవుణ్ణి నమ్ముకున్న నాట నుండండి ఇలా అండి అలా అండి అని మనకు మనముగా చెప్పుకుంటే అది చల్లదు. నువ్వు ఏం చేస్తున్నావనేది, ఏం చేశావనేది. ఒక దావీదు విషయంలో దేవుడు ఏం చెప్పాడండి? ఎదుగో యెషయి కుమారుడైనటువంటి దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అలా మనము కూడా చేసిన వారముగా చరిత్ర కలిగిన వారై ఉండాలి. ఏమండి, ఫలాని కార్యములు చేశామని దేవుడు చెప్పగలగాలి, మన గురించి చెప్పగలగాలి. అది లేనంత వరకు మనం క్రైస్తవులము అని చెప్పుకోవటానికి యోగ్యత మనకి లేదు. ఏమండి, ఒక డాక్టరు అని అన్నాం అనుకోండి. డాక్టరు అని అన్నప్పుడు డాక్టరు అనేటువంటి విషయము మెడలో స్టెథోస్కోప్ వేసుకొని, ఏమండి, ఒంటి మీద తెల్ల వస్త్రం ఒకటి వేసుకొని పోతే డాక్టరు అని అనుకుంటే పొరపాటు అండి. ఏమండి, అవి అతడు వాడేటువంటి వస్తువులు. కానీ డాక్టర్గా ఎప్పుడు గుర్తింపు పొందుతాడు అనంటే, ఆ డాక్టర్కు ఉండవలసినటువంటి నైపుణ్యం అతనికి ఉండాలి. ఏమండి, ఆ జ్ఞానం అతడికి ఉండాలి. అదేది లేకుండానే నేను డాక్టర్ను అని అన్నాడు అనుకోండి. ఏమండి, ఇదేమి లేకుండానే నేను డాక్టర్ను అని అంటే
అలాంటి వాడి విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామండి? అలాంటి వాడి విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం? పిల్లలు స్కూలుకు వెళ్తూ ఉంటారు, లేదా కళాశాలకు వెళ్తూ ఉంటారు. 10వ తరగతి బాటాబోటీ మార్కులతోటి లేదా సప్లిమెంటరీలతో పాస్ అయ్యి ఆ తదుపరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతాడు. రోజు టెన్షన్గా ఉదయం రెడీ అవుతాడు, ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి ఇంటికి చేరుకుంటాడు. తల్లిదండ్రులు అనుకుంటారు, నా కుమారుడు కాలేజీకి వెళ్ళాడు అని. కానీ వీడు కాలేజీ పేరు చెప్పుకొని ఏమండి స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, ఏమండి అక్కడక్కడ తిరుగుళ్ళు, తినుళ్ళు, తాగుళ్ళు, ఈ విధమైనటువంటి జీవితంలో పడిపోయాడు. ఇక ఇంటర్మీడియట్ అని అంటే 2 సంవత్సరాలు గనక 2 సంవత్సరాల వరకు వీళ్ళ తల్లిదండ్రులు పెద్దగా వీడి జోలికి రారు. నా కొడుకు కాలేజీకి వెళుతున్నాడు అని అనుకుంటాడు. ఏమండి వీడు కూడా నేను కాలేజీ చేస్తున్నానని చెప్పుకు తిరుగుతూ ఉంటాడు. పదుగురికి. మిగతా పిల్లలు కొంతమంది బుద్ధిగా చదువుకుంటారు, బాగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఏమండి వీడు ఫెయిల్ అయిపోతాడు. తర్వాత సప్లిమెంటరీలు ఉంటాడు, అవంటారు ఇవంటారు, గింగిరీలు కొడతాడు. అలాగో ఇలాగో మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిపోతాడు. మళ్ళీ 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో మళ్ళీ పోవటము రావటం. వీడు వాడి సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు, కోరికలు, జల్సాలు, ఆ కార్యక్రమాలలో వాడు నిమగ్నమైపోతూ ఉంటాడు. 3 సంవత్సరాలు గడుపుతాడండి. ఏం చేస్తున్నావు అంటే నేను డిగ్రీ చేస్తున్నాను అంటాడు, లేదా మెడిసిన్ చేస్తున్నాను అని అంటాడు, లేదా ఇంజనీరింగ్ చేస్తున్నాను అని అంటాడు. ఏమండి బంధువులు అనుకుంటారు, వాడు ఇంజనీర్ చేస్తున్నాడట. ఇరుగు పొరుగు అనుకుంటారు, పలానా కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడట, పలానా కొడుకు డాక్టర్ కోర్స్ చేస్తున్నాడట. ఏమండి ఆ పేరుతోటి చెప్పుకు తిరుగుతూ ఉంటాడు. ఈలోపు ఆ 3 సంవత్సరాలు గిర్రున తిరిగిపోతాయి. ఆ తదుపరి బాగా చదువుకున్న వారు ఉద్యోగంలోనో ఏదో పనిలో సెటిల్ అయిపోతారు. వీడికి మాత్రం ముందు వెనక ఏమీ కనబడదు. ఏమండి ఇన్ని రోజులు బాగా తిరిగాడు, బాగా ఆడాడు, పాడాడు, జల్సాలు చేశాడు. ఇప్పుడు చెయ్యటానికి ఏమీ లేదు. ఇప్పుడండి పరిస్థితి ఇంట్లో చెప్పుకోలేడు, ఏమండి సమాజానికి చెప్పుకోలేడు. ఒరే ఏం చేస్తున్నావు అంటే మొన్ననే డిగ్రీ అయిపోయింది అని అంటాడు. ఏమైపోయింది? అన్ని మూట కట్టుకుని ఉన్నాయి. ఒక సంవత్సరం ఇలాగో చెప్పుకొని తిరుగుతాడు. ఏమంటే డిగ్రీ అయిపోయిందంటే సర్చింగ్లో ఉన్నాను. ఏం సర్చింగ్? ఏమండి సిగ్నలే లేదు. ఏమండి సర్చింగ్లో ఉన్నాను అని అంటాడు. ఆ 2వ సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళండి ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. ఈలోపు ఏదో వివాహ సంబంధాలు వస్తాయి, పెళ్లిళ్ళు చేసుకుంటారు, సెటిల్ అయిపోతుంటారు. వీనికి ఓ ఉద్యోగము లేదు, ఓ పని లేదు, ఓ సంబంధము లేదు, ఏదీ లేదు. అప్పుడు తల్లిదండ్రులు నిలదీయడం ప్రారంభిస్తారు. ఏంద్రా నువ్వు డిగ్రీ చేసినావు అంటావు, అందరేమో ఉద్యోగాలు చేస్తున్నావు, నువ్వు మాత్రం ఏమీ చేయటం లేదు అని. ఇలా ఇంటి వారు అడుగుతారు, స్నేహితులు అడుగుతారు, బంధువులు అడుగుతారు, ఇరుగు పొరుగు వారు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సమాజంలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి, ముఖము చూపించలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనండి కొందరు ఇక ఏమీ చేయలేక, ఏమీ చేతకాక, మరి జల్సాలకు అలవాటు పడినటువంటి వాడు గనక వాడి అవసరాలను తీర్చుకోవటానికి దొంగతనాలకు ఎగబాగుతాడు ఒకడు. ఏమండి కిరాయి హంతకులుగా మారుతారు మరికొంతమంది. ఇవేవి చీత కానటువంటి వాడు గిల్టీనెస్తో ఆత్మహత్య చేసుకుంటాడు ఇంకొకడు. ఏమండి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఈ
ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇలా 5 సంవత్సరాలు నేను చదువుతున్నాను, ఇంటర్మీడియట్ చేస్తున్నాను, డిగ్రీ చేస్తున్నాను, డాక్టర్ కోర్సు చేస్తున్నాను, ఇంజనీరింగ్ కోర్సు చేస్తున్నాను అని చెప్పుకు తిరిగాడు. ఎవడి కోసం చెప్పుకున్నావు నువ్వు? ఎవరి కోసం చెప్పుకున్నావు? అంటే నిన్ను నీవు కవర్ చేసుకోవటానికి చెప్పుకున్నావు. అంటే అందరూ బాగానే చదువుకుంటున్నాడు, ఉన్నత చదువు చదువుకుంటున్నాడు అని వాళ్ళందరూ అనుకోవాలని నువ్వు చెప్పుకున్నావు. వాళ్ళందరూ అనుకోవాలని నువ్వు చెప్పుకున్నావు. వాళ్ళు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నువ్వు చెప్పుకొని తిరిగావు. వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు నీకు దక్కిన సుఖం ఏంటి? ఇలా తిరిగావు, పోయావు, వచ్చావు, చెప్పుకు తిరిగావు. కానీ చివరికి పరిస్థితి ఏమైందో తెలుసా? ఒక దొంగతనం చేయవలసి వచ్చింది, లేదంటే ఒక కిరాయి హంతకుడుగా మారవలసి వచ్చింది. ఇవేమీ చేత కాకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు ఎవరు నష్టం చేసుకున్నట్టండి? ఎవరు నష్టం చేసుకున్నట్టు? వాడిని వాడే మోసం చేసుకున్నట్టు. అంటే చేసేదేమీ లేకుండా పోయేది లేదు, చదివేది లేదు, చేసేదేమీ లేదు. కానీ పోతున్నాను, చేస్తున్నాను కోర్సు. అవునా పిల్లరా? ఇంకొంతమందిని చూస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి వారు. ఏమండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, 3వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని తాను చెప్పుకొనిన ఎడలా తన్ను తానే మోసం చేసుకున్న వాడగును అని అన్నాడు. వట్టివాడే, వాళ్ళు గట్టితనం ఏమీ లేదు. ఏమండి, సరుకు లేదు వాడిలో. ఏమండి, 4 స్నేహితులు కలిసి ఓ చెరువుకో, కాలువకో, ఏమండి, ఓ బావి వద్దకు వెళ్ళినప్పుడు అందరూ ఈత కొడుతూ ఉంటారు. నాకు ఈత రాదంటే నేను ఎక్కడా ఇన్సల్ట్ అయిపోతానేమో అని భావించి, నీకు ఈత వస్తుందంటే నాకు కూడా వస్తుంది అని అన్నాడు. అందరూ దిగారు, వీడు దిగాడు. పరిస్థితి ఏంటంటే తర్వాత అందరూ ఈత కొడుతూ ఉంటాడు, వీడు మునుగుతూ ఉంటాడు. అంత అవసరమా? అంటే నీకు రాకపోయినా వచ్చు అని చెప్పుకోవటం వల్ల నష్టం చూడు. నీకు ఈత రాకపోతే నాకు ఈత రాదండి అని గడ్డ మీదనే ఉంటే నీ ప్రాణానికి సేఫ్టీ. ఏమండి, అలా కాకుండా ఏమంటారు, పెగ్గలకు గొప్పలకు పోయి ఏమండి వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఈత రాదు అని అంటే నామూషి అని నువ్వు ఫీల్ అయిపోయి నాకు వస్తుంది అని ఆ బావిలోనికి దిగితే పరిస్థితి ఏంటి? మునిగి చేస్తావు. ఇది ఎవరు నష్టపరుచుకున్నట్టు? ఇప్పుడు ఎవరు చంపినట్టు? వాణ్ణి వాడే చంపుకున్నాడు. అలాగే ఈత రాకపోయినా వచ్చు అని బావిలో దిగితే చచ్చిన వాడిగా ఎలా మిగిలాడో, అలాగే క్రైస్తవుడు కాకపోయినా నేను క్రైస్తవునని చెప్పుక తిరిగిన వాడికి చివరికి పట్టేది ఇలాంటి చావుగతే. అందుకే అంటున్నాడు వాడు, ఏమన్నాడు మాటలో? ఎవడైనను వటివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. అందరూ బాగా చదివారండి, సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంది, సర్టిఫికెట్ వచ్చింది. ఏమండి, ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడు, బాగా రన్ చేసుకుంటున్నాడు. వాని స్నేహితుడే వీడు కూడా 6 సంవత్సరాలు నేను డాక్టర్ కోర్స్ చేశానని చెప్పాడు అందరికీ. ఇప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, ఏమండి, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇంకా సంబంధం ఏమంటే మీ కొడుకు డాక్టర్ కోర్స్ చేస్తున్నాడు కదా, మా అమ్మాయిని మీకే వస్తామని చెప్పి వచ్చి తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ కొడుకు మా అమ్మాయిని ఇస్తాం, ఎదుగో 30 లక్షల కట్నం ఇస్తాం, ఎదుగో. కొంతమంది అండి మరి ఈ మంచి సంబంధం ఎక్కడ మిస్ అయిపోతుందేమని ముందే బుక్ చేసుకుంటా ఉంటారు. అంటే దాని మీన్స్ ఏంటది? ఈ వరపూజ కార్యక్రమాలు ఏమంటారు వాటిని? ఎంగేజ్మెంటా? ఆ ఎంగేజ్మెంట్ ముందే ఎంగేజ్ చేసుకుంటారు.
అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా కోర్స్ అయిపోగానే ఇంకా అట్లా సెటిల్ అయిపోతాడు, ఇట్లా వివాహం చేసేద్దాం. అయితే ఈలోపు ఇంకెవరైనా బుక్ చేసుకోగలరా అని చెప్పేసి వీళ్ళు ముందే ఎంగేజ్ చేసుకుంటా ఉంటాడు. ఏమండి, ఎంగేజ్ అయిపోతుంది. అందులో ఏమండి అడ్వాన్స్గా 5 లక్షలు 10 లక్షలు కుమ్మరిస్తారు అని చేతిలో పెడతారు, అయిపోతుంది. ఏమండి, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, సర్టిఫికెట్ లేదు. తోటోళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, హాస్పిటల్ పెట్టుకున్నారు. ఇప్పుడు వీడికి హాస్పిటల్ పెట్టుకోవడానికి సర్టిఫికెట్ లేదు. ఏమండి, హాస్పిటల్ ఏం కర్మ, ఉద్యోగం చేయడానికి సర్టిఫికెట్ లేదు. ఎవడు తీసుకోడు ఇప్పుడు. సరే, ఎవడు తీసుకోకపోయినా వీడన్న ఓ మంది ఇద్దామా అంటే వీడికి ఏ రోగానికి ఏ మంది ఇవ్వాలో తెలియదు. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు కుదుర్చుకున్న సంబంధం ఇప్పుడు నేను అసలు డాక్టర్ కోర్సు ఈ కోర్సులో పాసే కాలేదు అనంటే వారు నా దగ్గర నుండి 5కు 10 వసూలు చేస్తారు. ఇప్పుడు అవునా, 5కు 10 వసూలు చేసాడు, సంగతి పక్కకు పెట్టి ఇప్పుడు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. నలుగురికి నేను ఏమని చెప్పుకోవాలి? ఇదంతా తట్టుకోలేక వాడికి ఒక దురాలోచన వచ్చేస్తుంది. ఏంటి? ఏమండి, సర్టిఫికెట్ లేకపోయినా దొంగ సర్టిఫికెట్కి రెడీ చేసుకుంటాడు, దొంగ హాస్పిటల్ని ఓపెన్ చేస్తాడు. ఏమంటే వీళ్ళందరూ నిజం అనుకుంటారు, మావాడు మంచిగా డాక్టర్ అయిపోయాడు, పెద్ద హాస్పిటలే ఓపెన్ చేసిండు. తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. ఏమండి, ఇక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తారు, అన్నీ బాగున్నాయి అనుకుంటారు. ఈలోపు ఏమండి వీరికి అసలు నైపుణ్యమే లేదు కనుక ఇప్పుడు కేసులు వస్తే ఏం చేస్తాడు చెప్పండి? కేసులు వస్తే ఏం చేస్తాడు? గుండె సర్జరో, లేదంటే లివర్ సంబంధించో, లేదంటే కడుపుకు సంబంధించో, కిడ్నీకి సంబంధించిందో, దేనికి సంబంధించిందో సర్జరీ చేయాల్సి వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ప్రియులరా, అక్కడ విఫలమైపోతాడు. ప్రాణం పోయవలసినటువంటి వాడు కాస్త ప్రాణాలు తీసేస్తాడు. తర్వాత కేసులు, ఆ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఏమండి, తర్వాత ఏం కావాల్సి వస్తుంది? కటకటాల పాలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరిని మోసం చేసుకున్నట్లు? తనను తానే మోసం చేసుకున్నట్లు. అలాగే ప్రియులరా, ఈ 20-30 సంవత్సరాల ఈ జీవిత కాలంలో నీవు క్రైస్తవుడవు కాకపోయినా నేను క్రైస్తవుడను అనుకొని తిరుగుతే చివరికి నీకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కనుక నువ్వు క్రైస్తవుడవు అయితేనే క్రైస్తవుడని చెప్పుకుని తిరుగు. క్రైస్తవుడు కాకపోతే క్రైస్తవుడవుగా ఎలా ఉండాలో తెలుసుకొని క్రైస్తవుడు అవ్వడానికి ప్రయత్నం చేయి. అలా కాకుండా క్రైస్తవుని కాకుండానే క్రైస్తవునని చెప్పుకుని తిరిగితే నిన్ను నీవే మోసం చేసుకున్నటువంటి వారవుతారు. కనుక ప్రియులారా, మీరందరూ క్రైస్తవులు అవ్వటానికి ప్రయత్నించండి. రైట్. మరి ఈ విషయం తెలిసేసరికి మనకు ఏమండి సగం జీవిత కాలం అయిపోయింది, చావుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? గతంలోనే మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన ఈ దినం కొన్ని వచనాలను చూసుకొని ముగించుకుందాం. ఏమండి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 29వ వచనంలో నుండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో నుండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. అంటే దాని అర్థం ఏంటండి? ఏమండి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటే దాని అర్థం ఏంటండి? అంటే విడిచిపెట్టండి అని కాదు. అక్కడ ముందు నీ తండ్రి పనిని నెరవేర్చవలసినటువంటి భారమైన పని నీ ముందు ఉంది చాలా. ఇప్పుడు నువ్వు భార్యే లోకంగా భార్య కొంగు పట్టుకొని 24 గంటలు తిరుగుతున్నావు అనుకో, ఇక్కడ దేవుని పని ముట్టుకోకుండానే చావలసి వస్తుంది. చస్తే దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అప్పుడు దేవుని ఆశీర్వాదము నువ్వు
పొందుకోలేవు, పరలోకానికి చేరలేవు. కనుక భార్యలున్నవారు భార్యలే లోకంగా కాకుండా ఎంతవరకైతే భార్యకు సమయం ఇవ్వాలో అంత ఇచ్చి మిగిలిన ఎక్కువ అవసరమైతే నీ భార్యకు సర్ది చెప్పుకొని దేవుని పనిలో నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నించు. ఏడ్చువారు ఏడవనట్టును అయ్యో ఇది లేదాయా అది లేదాయా అనేటువంటి దుఃఖంతోని ఉండకు. అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ముందు నీకు కావలసింది పరలోకం. కాబట్టి ఆ పరలోకం రావాలంటే దేవుని ఇష్టం నెరవేర్చాలి. కనుక ఈ లోకంలో ఇది లేదు అది లేదు అనేటువంటి దాని మీద ఆలోచన పెట్టుకుని నువ్వు దుఃఖంలో బాధలో ఉండకు. అలాగే సంతోషించువారు సంతోషించనట్టును అనంటే బాగా ఉంది కదా, ఇక దీన్ని అనుభవించటమే పని కదా అని చెప్పి ఇక తినటము, త్రాగటము, ప్రయాణాలు చేయటము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలలో నువ్వు మునిగిపోకు. తర్వాత తాము కొన్నది తమది కానట్టును. పొలాలు కొన్నావా, వాహనాలు కొన్నావా, ఇండ్లు కొన్నావా, ఇంకేమైనా కొన్నావా, బంగారం కొన్నావా, వెండి కొన్నావా, వస్త్రాలు కొన్నావా, ఇంకేమైనా కొన్నావా, అయితే ఇది కొన్నాను కదా ఇక నేను వీటిని అనుభవించాలి అనేటువంటి వాటిని అనుభవించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కాలాన్నంతా దుర్వినియోగము చేసుకొనకు. అవి ఉన్నా లేవనుకో, లేవన్నట్టుగా నీవు దేవుని పనిలో గడుపు. ఈ లోకమును అనుభవించువారు మితముగా అనుభవించాలి అంటున్నాడు. అమితముగా కాదు, మితముగా అనుభవించున్నట్లును. మితముగా అంటే తక్కువగా అంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందనంటే ఎంత అనుకుతే అంత, ఎంత దొరికితే అంత సంపాదించాలి, తినాలి, త్రాగాలి, అనుభవించాలి. ఈ వ్యాపకం, ఈ ఆలోచన ఉంటుందండి. కొందరు పరిస్థితి చూడండి, ఎప్పుడు సంపాదనే, పొద్దున్న లేస్తే సంపాదనే. ఏమండి, వాడికి అదే లోకం. ఇంకొకటి కంటే ఎప్పుడు తిండి లోకమే. ఫంక్షన్లు ఎక్కడైతాయో అక్కడ వాళ్ళదామని చూస్తూ ఉంటాడు. ఏమండి, పొద్దులో ఫంక్షన్ అటెండ్ అవుతాడు, మధ్యాహ్నం ఫంక్షన్ అటెండ్ అవుతాడు, మళ్ళీ రాత్రి ఎక్కడ అని అంటాడు, ఎక్కడ ఉందా అని అంటాడు. మనకు అదే తిండి లోకం. ఏమండి, ఇలా ఒక్కొక్క వ్యాపకంలో ఉండిపోతూ ఉంటాడు. సంపాదించినటువంటి వాడు తాను సంపాదించినది తనది కానట్టును మితముగా అనుభవించేటువంటి వాడు ఏమంటున్నాడు అక్కడ చూడండి. మళ్ళీ ఏదో అంటే మితముగా అంటే తక్కువ, అమితముగా అంటే చాలా ఎక్కువ. అమితముగా అనుభవించేటువంటి వాడు అంటే చాలా చాలా ఎక్కువగా అనుభవించేటువంటి వాడు అలా అనుభవించేట్లుగా ఉండకూడదు. ఇక తగ్గించుకోవాలి. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకములో నీవు పోషించవలసినటువంటి పాత్ర ముగిసిపోబోతున్నది. విశ్వం అనేటువంటి తెరలో, భూమి అనేటువంటి వేదిక మీద తల్లిగా, తండ్రిగా, కుమారులుగా, అన్నగా, చెల్లిగా మీ పాత్రలను పోషించి వెళ్ళిపోవలసినటువంటి గడియ ఆసన్నమైపోయింది. ఏమండి, 2 గంటలో లేదా గంటో వేసేటువంటి నాటకం ఇక నాటకం ముగిసిపోతుందనంగా అప్పుడు మేకప్లు వేయాలి. ఏమండి, ఇంకేం కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి, ఏం డిజైనింగ్ వస్త్రాలు కావాలి, అవన్నీ ఆలోచించరండి. ఏమండి, క్లైమాక్స్ని ఎలా రక్తి కట్టించాలనేటువంటి దాని మీదనే ధ్యాస కలిగి ఉంటారు. అలాగే మన యొక్క జీవిత పాత్రలు ముగిసిపోతున్నటువంటి వేళ ఇది. ఈ ముగిసిపోతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఎక్కడికి పోదామా, ఏ షికారు చేద్దామా, ఏ ప్రయాణాలు చేద్దామా, ఎక్కడ ఏ విధంగా ఆనందాలను, సంతోషాలను ఆస్వాదిద్దామా, ఈ వ్యాపకాలలో ఉండకండి. ఇలా మీ మనసులో అటువైపు మళ్లించుకుంటే ఈ మంచి కాలం కాస్త మించిపోతుంది. ఆ తదుపరి మీరు నష్టములో పడిపోతారు. తెలుసు కదండి. సమయాలు ఆసన్నమైన వేళ విద్యార్థులు ఎలా ఉంటారండి? నిజమైన విద్యార్థులు ఇక వారం రోజులైతే, ఏమండి, ఇంక 2-3 రోజులైతే ఫైనల్ ఎగ్జామ్స్ అని ఉండేటువంటి ఆ సిచ్యువేషన్లో ఏమంటే ఊటీకి వెళ్దామారా అని అంటాడు. ఎవడన్నా అంటాడా అండి? అనడు. ఏమండి, పెళ్లిళ్ళకి వెళ్దామని అనడు. నాను
ఏమైనా పార్టీలు చేసుకుందామా అని అనడు. అప్పటి ధ్యాస అంతా ఎలా ఉంటుందండి? ఏ సిలబస్ ఏ పుస్తకంలో ఉంది, ఏ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, అవునా? ఏ చాప్టర్ అండి, ఏ సబ్జెక్టు ఏ చాప్టర్లో ఉంది, అవునా? ఈ రకంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్స్ని కలవటం, ఏమంటే టీచర్లను కలవటం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటం, వీడు రేయింబగళ్ళు కష్టపడి దాన్ని అభ్యాసం చేయటం, ఈ పనిలో ఉంటాడు. అప్పుడు తిండి గురించి, నిద్ర గురించి, వస్త్రాల గురించి, ఏమండి టూర్ల గురించి ఆలోచన చేయడు. అలాగే ప్రియులారా, ఇదిగో మనం పోయే సమయం ఆసన్నమైంది, క్రీస్తు వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. ఈ వేళ మనం ఎలా ఉండాలి? భూములు ఎక్కడ దొరుకుతున్నాయో చూడరా, బాగా ఏమండి డబ్బులు సంపాదించడం ఎలాగో చెప్పరా. ఈ విధమైనటువంటి ఆలోచనలతో మనం ఉండకూడదు. ఏమండి అలా ఉంటే ఆ సమయం అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది, కనుక అలా కాకుండా దేవుని పనిని ఈ తక్కువ సమయంలో ఎక్కువ చేయటం ఎలాగో చెప్పరా. దేవుని పనిని తక్కువ సమయంలో ఎక్కువ చేయటం ఎలాగా? ఈ తక్కువ సమయంలో ఎక్కువ పని చేసి ఎక్కువ మార్కులు కొట్టడం ఎలా? దేవుని చేత ఎక్కువ మార్కులు వేయించుకోవటం ఎలా? ఈ ఆలోచన నీకు ఉండాలి. ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. లేదు ఇదేది ఆలోచించకుండా ఇది సంపాదించాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి అనేటువంటి ఆలోచనతో నీవు ఉంటే, ఇదిగో అలాంటి వారి కోసం దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమండి చివరికి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను చెప్పలేదని మరలా నాతో అనకూడదు సుమి. అది విషయం. ఏమండి నేను చెప్పలేదని మరలా నాతో అనకూడదు. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఈ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును. అవునా కదా? భోజన పదార్థాలు కడుపుకున్నాయి, కడుపున్నది భోజన పదార్థాలకే ఉంది. ఈ కడుపు తినడానికే ఉంది, అవన్నీ కూడా కడుపు కోసమే ఉన్నాయి. కానీ ఒక దినమున దేవుడు దానిని వాటిని నాశనము చేయును అని అన్నాడు. తిన్నటువంటి భోజన పదార్థాలు ఉంటాయా? తిన్న కడుపు ఉంటుందా శాశ్వతంగా? రెండు పోతాయి. అలాగే ఒక దినమున లోకము పోతుంది, దాన్ని ఆశయు పోతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆశించిన వాడు కూడా పోతాడు. ఏమండి 100 ఎకరాలు సంపాదించి ఉండు, ఏం నెత్తలో పెట్టుకుపోయిండు? ఏమండి పోతాడు. మరి 100 ఎకరాలు ఉంటే అది ఉండదు, అది కూడా పోతుంది, ఏది ఉండదు. అందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు మీకేం కావాలి? 4 దినాలు ఈ ఏమంటే జీవించేటువంటి 70-80 సంవత్సరాలలో 10 ఎకరాల భూములను సంపాదించి, డజన్ల కొద్దీ ఇండ్లు కొనుక్కొని, కిలోల కొద్దీ బంగారం కొనుక్కొని, కింటాల కొద్దీ తిని తాగి సుఖపడి సంతోషించి ఆ తర్వాత చచ్చి నరకంలోనికి వెళ్ళి కాలటం కావాలా? ఇక్కడ కట్టుకోవటానికి వస్త్రం లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, పడుకోవటానికి చోటు లేకపోయినా, దేవుని ఇష్టం నెరవేర్చి ఆ తర్వాత మరణించి స్వర్గం వెళ్ళేటువంటి ఆ జీవితం కావాలా? ఇందులో ఏది ఉత్తమం అండి? ఏది ప్రయోజనకరం? ఈడ బాగా బ్రతికి ఆ తర్వాత చచ్చి నరకం వెళ్ళటం ప్రయోజనమా? ఇక్కడ లేమితో బ్రతికి ఆ తర్వాత మరణించి స్వర్గం వెళ్ళటం సముచితమా? ఇందులో ఏది మంచిది? ఏమండి ఈ తక్కువ కాలంలో ఎక్కువ సుఖపడితే ఆ ఎక్కువ కాలంలో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది, నరకం. లేదా
ఇదే తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడితే ఆ ఎక్కువ సమయంలో అనంతంగా సంతోషం అనుభవించవలసి వస్తుంది. ఈ రెండింటిలో ఏది బెటర్ అండి? ఏది బెటర్? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ ఏం లేదు కదండి. ఈ తక్కువ కాలంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎక్కువ కష్టపడితే మరణించిన తర్వాత ఉండేటువంటి అనంతమైనటువంటి ఆ కాలంలో ఎక్కువ సుఖపడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, అది ధనవంతుడి గురించి అబ్రహాం అన్నటువంటి మాట అదే కదా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అయితే నీవు ఇక్కడ కష్టము అనుభవిస్తున్నావు. కనుక నీ కష్టం నుండి అలనాటి నీ ఇష్టం ఇప్పుడు తప్పించలేకపోతున్నది. అది లాజరు కష్టం అనుభవించాడు, వాడిప్పుడు ఇక్కడ నెమ్మది అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఏది కావాలి? మీరు కోరుకోండి అని అంటున్నాడు. ఇందులో మీకు ఏది కావాలో మీరు కోరుకోండి. ఇదిగో నేను చెప్పినాను, నేను చెప్పలేదనకూడదు. నేను చెప్పినట్లుగా విన్నవాడు వాడు బ్రతుకుతాడు అని అంటున్నాడు. యోహాను సువార్త 8:51 వచనం. యోహాను సువార్త 8:51 ముగించుకుందామండి. యోహాను సువార్త 8:51 వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మాట శక్తి కలిగిన మాట, అది జీవం కలిగినటువంటి మాట, అది నెరవేర్చేటువంటి మాట, తిరిగి వృధాగా వెనుక రానటువంటి మాట. ఆ మాట లోకములను కలగజేసిన మాట, ఆ లోకములను నడిపిస్తున్నటువంటి మాట. ఆ మాటే ఆత్మలకు శక్తిని జీవమునిచ్చేటువంటి మాట. ఆ మాట విన్నవాడు నిత్యము జీవించును. ప్రియులారా, క్రైస్తవులముగా ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఇకపోతే ఈ విషయం తెలియనంత వరకు లోకములో అన్యులముగా ఉన్నంత కాలం, క్రైస్తవులమని అనుకుంటున్నప్పటికీ నామకార్థముగా ఉన్నంత కాలం, ఒక అన్యుడైతే లోకంలో ఎలాంటి జీవితం జీవిస్తాడో మనకు తెలుసు. మనము ఒకనాడు అలాంటి జీవితం జీవించినటువంటి వారమే. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత రూపాంతరం పొందినటువంటి వారముగా, క్రీస్తు యేసు మనస్సు కలిగినటువంటి వారముగా జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవుడైన తర్వాత కూడా పాత జీవితమునే జీవిస్తున్నటువంటి వారు కొందరు. అలాంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి ఆ దుర్వ్యాపారం అంటే ఏ దుర్వ్యాపారం అనేది మీకు తెలవాలంటే చూడండి, 1, 2 నుండి చూడండి. ముందుగా, క్రీస్తు శరీరం ముందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేకయుండును. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే నువ్వు ఇదివరకు చేసిందే ఎక్కువ, మరలా నీవు దాని జోలికి పోకు. కానీ క్రైస్తవులైనటువంటి వారిలో ఈ అలవాట్లు ఇంకా పోలేదండి. చాలా మందిలో ఇవి కనబడుతూ ఉంటాయి. మరలా క్రైస్తవుడు అవుతాడు, మళ్ళీ దుర్వ్యాపారంలో చిక్కుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడు అవుతాడు, మళ్ళీ తాగుతూనే ఉంటాడు. క్రైస్తవుడు అవుతాడు, దొంగతనాలు చేస్తూనే ఉంటాడు, మోసాలు చేస్తూనే ఉంటాడు. ఇక కామన్ పీపుల్స్కి అంటే అన్యులకి మళ్ళీ వీళ్ళకి పెద్దగా తేడా ఏమీ కనిపించదు. మీరు అలాంటి వారుగా ఉండకూడదు. 4వ వచనం,
అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏమంటే కొంతమంది క్రైస్తవులు వారు అనుకుంటా ఉంటారు, నేను మారాను గనక ఇక నేను అలాంటి వాటి జోలికి పోకూడదు అని. అయితే బంధువుల ఇళ్ళలో వెళ్ళినప్పుడు, స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు వారు బలవంతం చేస్తూ ఉంటారు, రారా పోదాం రా, దాబాకి వెళ్దాం రారా, బార్కి వెళ్దాం రారా అని చెప్పి. అప్పుడు నువ్వు ఒరే నేను రానురా అని నీ ప్రాబ్లంను చెప్తూ ఉంటావు. అప్పుడు వాడు అంటూ ఉంటాడు, ఎకసక్కాలు చేస్తూ ఉంటాడు, అబ్బో వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడట. ఏమండి అంటే ఇక వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇక వీడు మాత్రమే దేవలోకం వెళ్తాడట. ఏమండి పెద్ద చెప్పొచ్చాడండి, దిగొచ్చాడండి. ఏమండి ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటేనండి కొంచెం మొహమాటంగా, చాలా జిడ్డుగా, కొంచెం కష్టంగా ఉంటుంది. వారు మాతో పాటు తినుము త్రాగుము అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి వీడికి ఉంటుంది. అప్పుడు వారు బలవంతం చేస్తూ ఉంటారు. అది అక్కడ ఏమంటున్నాడండి, వారు అపహాస్యము చేయుదురు. అంటే తిని త్రాగుటకు వాళ్ళు దిగారు. ఇప్పుడు వీళ్ళు నేను రాను అనంటే ఇప్పుడు వాళ్ళు అనేటువంటి మాటలు ఏంటంటే, మేము ఏమండి మనమట తాగుబోతులమట, మనమట తిండిపోతులమట, మనకంటే ఏ బాధ్యతలు లేవంట, మనమంతా చెడిపోయిన వారు అంట, ఇక వీడొక్కడే మంచివాడట, వీడు తినడట తాగడట అని సూటిపోటి మాటలతో వ్యంగ్యంగా, ఏమండి అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది ఏమైపోతారంటే రాజీ పడుతూ ఉంటారు, అంటే తలొగ్గిపోతూ ఉంటారు. మీరు అలాంటి వారుగా ఉండకండి. వారు మిమ్మల్ని అపహాస్యము చేస్తారు. ఆ దుర్వ్యాపారంలోనికి మీరు వెళ్ళపోవటం మూలంగా మిమ్మల్ని అపహాస్యం చేస్తారు. అయినా మీరు నిగ్రహించుకోవాలి, మీరు పట్టు వదలకుండా ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే వారికి మీకు తేడా ఏమీ ఉండదు. మీరు మారిన వారుగా నిరూపించుకోవాలి. మారటం మూలంగా గొప్పతనం ఏంటో మీరు నిరూపించుకోవాలి. అలా నిరూపించుకొని మారిన వారికి కనువిప్పు, మారినటువంటి వారికి మారిన వారుగా మీరు కనువిప్పు కలిగించేటువంటి వారుగా ఉండాలి. అలా మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు. కానీ క్రైస్తవులలో అలాంటి పరిస్థితి లేదట. ఆయనే నేరుగా చెప్తున్నాడు. రోమీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం. రోమీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 32వ వచనము. 1వ అధ్యాయం 32వ వచనం. ఇట్టి కార్యములు అంటే ఏ కార్యములు? మీరు చూడండి, మీది వచనం సమస్తమైన ఎన్నో వచనం? 29వ వచనం. సమస్తమైనటువంటి దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్యము, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై. ఏమండి ఎన్ని రకాల కార్యములు ఉన్నాయి చూడండి. ఏమండి భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి కార్యాల గురించి చెప్తున్నాడండి. ఏమండి మళ్ళొకసారి చూడండి. అవి సమస్తమైనటువంటి దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్యము, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇంత భయంకరమైనటువంటి కార్యములు చేసేటువంటి వారు ఉన్నారు. ఎన్నెన్నున్నాయండి? 1, 2, 10ల కొద్ది, డజన్ల కొద్ది ఉన్నాయి అక్కడ.
ఇలాంటి కార్యములలో వారు ఉన్నారు అని చెప్తే ఏమంటున్నాడు చూడండి. ఇంకా పైబడి వచ్చినాడు, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు, ఇవి చేసిన వారు నిత్య నరకానికి వెళ్తారని తెలిసి కూడా ఏమండి ఇటు కార్యములు చేసినటువంటి ఇటు కార్యములు అభ్యసించినటువంటి వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి, అంటే దేవుని చట్టం తెలిసి కూడా, దేవుని ఆజ్ఞ ఆ నియమం తెలిసి కూడా ఏం చేస్తున్నారట, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. పర్వాలేదు బ్రదర్, ఏం కాదులే, కలిసిపోతుంది. దేవుడు ప్రేమమేడు కదా, ప్రార్థన చేసుకుంటే అన్ని క్షమించేస్తాను. వీళ్ళు చేస్తున్నారు, చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. మీరు అలాంటి వారుగా ఉండకూడదు, మీరు అలాంటి వాళ్ళగా ఉండకండి. ప్రియులారా, మీరు ఈ సమాజము జోలికి పోకండి, ఈ అన్యుల జీవితాన్ని జీవించకండి. ఇదివరకు జీవించిందే అది ప్రమాదం, అదే చాలా ఎక్కువ. సరే, మీరు పాశ్చాత్తాపపడ్డారు, మారారు, తప్పు తెలుసుకున్నారు, మారారు, మరలా మీరు వాటి జోలికి వెళ్ళకండి. మీరు జాగ్రత్త పడండి. వారు ద్వేషిస్తారు, వారు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు. అలాగని వారు ఏదో అంటున్నారని మీరు మోసపోకండి. మీకు కనిపించిన మంచి మార్గం ఏదైతే ఉన్నదో, మీ మనస్సాక్షి చెప్పేటువంటి నిర్మలమైనటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అనుసరించి క్రమముగా నడుచుకోండి. క్రైస్తవులైనటువంటి వారు మొదటగా ఏమండి, మొదటి శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవులను పోలి ఉండాలి. నెంబర్ 2, క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తును ధరించుకున్న వారని దాని అర్థం. అనగా క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకునేటువంటి వారమై ఉండాలి. క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకునేటువంటి వారమై ఉండాలి. పిల్లరా, ఏమీ లేని వాళ్ళముగా వట్టి వారమై ఉండి మనల్ని మనమే క్రైస్తవులమని సర్టిఫికెట్లు ఇచ్చుకొని మనల్ని మనమే మోసము చేసుకొనకూడదు. ఓకే, ఇకపోతే ఈ లోకంలో ఇప్పటి వరకు చేసిన పనులు చాలు, ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన చాలు. ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. ఇక మీదట భవిష్యత్తు నీకు కావాలంటే దేవుని ఇష్టమును నీవు నెరవేర్చాలి. ఒకవేళ ఇప్పటికి నీకు సంపాదించుకున్నది ఏమీ లేదా అయితే తగుమాత్రపు అన్నవస్త్రముల కోసం నువ్వు కష్టపడు. తగుమాత్రపు అన్నవస్త్రముల కోసం కష్టపడి మిగిలిన సమయాన్నంతా కూడా సువార్త పనికై కేటాయించు. ఏమండి, ఇక చివరగా ఏంటంటే అన్యజనులు పోతున్నటువంటి పోకడలలో నువ్వు వెళ్ళకు, వారి త్రోవల్లో నీవు నడవకు, వారు చేసేటువంటి పనులు చేయకు. అవి భయంకరమైనటువంటి దుర్వ్యాపారంతో కూడినటువంటి పనులు. అవి వాటి జోలికి నువ్వు పోక క్రీస్తు యేసు వలె ఉండు. క్రీస్తును ఒకనాడు ద్వేషించారు, అయినప్పుడు క్రీస్తును నమ్ముకున్న వారు ద్వేషించరా? అది పెద్ద విషయం కాదు. క్రీస్తును ద్వేషించారు, అపోస్తలులను ద్వేషించారు, నాటి భక్తులను అందరినీ ద్వేషించారు. వారితో కలవకపోయినందున, వారితో కలిసి తిననందుకు, వారితో కలిసి త్రాగనందుకు, వారితో కలిసి ఆడనందుకు, వారితో కలిసి పాడనందుకు, ఏమండి వారితో కలిసి ఉండనందుకు నేను అపహాస్యం చేయొచ్చు, ఎకసక్కాలు చేయొచ్చు. ఏమండి, తత్కాలిక ఆ ఇబ్బందికి నువ్వు తలొక్కకు, ధీరుడవై నిబ్బరంగా నిలబడు. ఆ రకంగా నీవు క్రైస్తవుడిగా నిన్ను నీవు నిరూపించుకో. బాగా మళ్ళీ రిపీట్ చేస్తానండి. క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసును ధరించుకున్నవాడు. మొదటగా సమాజానికి వేరైపోవాలి నువ్వు. అంటే సమాజమునకు వేరైపోవాలంటే ఇంతకుముందు అన్యులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అలాంటి జీవితానికి నువ్వు వేరైపోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఈ లోకపు ఆశల మీద నువ్వు లోకపు వస్తువులు ఏంటి, లోకపు సంపాదనలు, లోకపు ఆశలు ఏవైతున్నాయో వాటి మీద నువ్వు మనస్సు పెట్టుకోకు. అది రెండవది. మూడవది ఏంటంటే క్రీస్తు యేసు వల్లే, అపోస్తలుల వల్లే నీవును కష్టపడు. దేనికోసం? సువార్త పని కోసం, దేవుని ఇష్టము
నెరవేర్చడం కోసం. ఇవి చేసి ఏమండి మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె మీరు యూనిటీగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. మీరందరూ కలిసి సహవాసం చేయండి, ఏమండి కలిసి ఆలోచించండి, కలిసి కార్యక్రమాలను రూపొందించండి, కలిసి ఆ పనులని చేయండి, కలిసి ఆ పనులను చేయండి. ఈ 4 విషయాలలో మీరు జాగ్రత్త పడితేరా పరలోకం మీ సొంతం. అజాగ్రత్తగా ఉంటిరా పాతాళమున నరకం ఖాయం. కనుక జాగ్రత్త. నెంబర్ 1 ఎవరికి దూరంగా ఉండాలి? అన్యులకు దూరంగా ఉండాలి. నెంబర్ 2 దేని మీద ఆశలు పెంచుకోకూడదు? ఈ లోకపు ఆశల మీద ఆశలు పెంచుకోకూడదు. నెంబర్ 3 ఏ శ్రమలు పడాలి? క్రీస్తును గూర్చిన శ్రమ, అంటే సువార్త సంబంధమైనటువంటి శ్రమలు మనం పడాలి. ఓకే. నెంబర్ 4 క్రైస్తవులమైనటువంటి మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. సాధ్యమైనంత వరకు కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమండి కలిసి సహవాసము చేయాలి, కలిసి సహవాసం చేయాలి. అంటే వీటిని ఒక్కొక్క మాటలో చెప్పుకోరండి. మొదటిది ఏంటిది? అన్యులకు దూరంగా ఉండాలి. అన్యులకు దూరంగా ఉండాలంటే ఆ వీధుల్లో నుండి పోకూడదని కాదు, వారితో మాట్లాడకూడదని కాదు. ఏమండి వారి వలె మాట్లాడొద్దు, వారి వలె చేయొద్దు. అది ఓకే. అన్యులకు దూరంగా ఉండాలి. రెండవది లోకముపై ఆశలు పెట్టుకోకూడదు. మూడవది సువార్త కోసం శ్రమపడాలి. నాలుగవది మనం అందరము సహవాసంగా కలిసి ఉండాలి, సహవాసంగా కలిసి ఉండాలి. నేను చెప్తున్నానండి, అన్యులకు దూరంగా ఉండాలి, లోకంపై ఆశలు పెంచుకోకూడదు, క్రీస్తు సువార్త నిమిత్తం శ్రమపడాలి, మనమందరం కలిసి ఉండి సహవాసం చేయాలి. మీరందరూ ముక్త కంఠంతో చెప్పండి దయచేసి, అందరు కలిసి. మొదటిది, ఇప్పుడే మీ గొంతులే కలుస్తలేవు, మీరెప్పుడు కలుస్తారు? మీ స్వరాలే కలుస్తలేవు. అంటే ధైర్యం ఉండాలండి. నిజంగా అనటం వేరు, ఆచరించటం వేరు. ఆచరించాలంటే ధైర్యం కావాలి. మళ్ళీ చెప్పండి, ముక్త కంఠంతో చెప్పండి. మొదటిది, రెండవది స్పష్టంగా లేదు, లోక ఆశలపై ఆశలు పెట్టుకోకూడదు. ఓకే. మూడవది సువార్త నిమిత్తమై శ్రమపడాలి. నాలుగవది అందరం సహవాసం చేయాలి, ఐకమత్యంగా ఉండాలి. సహవాసం చేయాలి, ఐకమత్యంగా ఉండాలంటే దాని అర్థం ఎలా? మొదటి శతాబ్దంలో ఎలా ఉన్నారు ఐకమత్యంగా? అది వారి వారి చర స్థిర ఆస్తులు అమ్మి ఒక దగ్గర పెట్టి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి ఎవరికి ఏ కొదవయు లేకుండా అందరూ సమానముగా ఉండి ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు సహవాసం చేస్తూ కలిసి వచ్చిన వారిని వారిలో ఒకరినిగా కలుపుకుంటూ వెళ్ళారు. దీనికి ఎంత విశాలమైన మనసు కావాలండి అమ్మా. ఆయన ఇస్తాడు, మనం తీసుకోవద్దా? మనం ఏమండి ఆయన మనస్సు ఇస్తాడు, తీసుకోమని చెప్పాడు, తీసుకోమని ఆయన మనసు అంతా ఇలా పెట్టిండు. తీసుకోవడానికి మనకి లేదు, మనసు మనకు లేదు. కనుక ప్రియులారా, ఇవి 4 మీరు పాటిస్తేనే, మనం పాటిస్తేనే, ఈ 4 మనం పాటించిన నాడే మనం క్రైస్తవులం. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఈ 4 ప్రామాణిక విలువలు నేడు క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారిలో మనకు కనబడుచున్నాయా? కనబడకపోతే వారు క్రైస్తవులే కాదు, పేరుకే క్రైస్తవులు, అంటే నామకార్థ క్రైస్తవులు. మనము వారిలో ఒకరిగా మిగిలి పోకూడదు. మనం అన్యులకు దూరంగా ఉందాం, ఈ లోకంపై ఆశను చంపుకుందాం, క్రీస్తు సువార్త నిమిత్తమై శ్రమ పడుదాం.
మనమందరము కలిసి సహవాసం చేసి ఐకమత్యంగా ఉందాం. ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ తదుపరి మీ లెక్క మీ దేవుడే చూసుకుంటాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.